చెప్తుంది. ఈ పాప స్కూల్లో మరి నర్సులు వచ్చి నుని పురుగు మందులు వేశారు, కడుపులో వేశారమ్మా. ట్యాబ్లెట్ల అరుక పాపకి ట్యాబ్లెట్లు వేసిన తర్వాత, అంటే నును పురుగులు కడుపులో చిన్నపిల్లలకు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నర్సులు కడుపులో మందు వేసినప్పుడు, ఆ మందు వేసిన తర్వాత మరి పాప పరిస్థితి బాగోలేదు. ఈ పాపకేనమ్మా ఇంటికి వచ్చి నిద్రపోయింది. 2 కాళ్ళు 2 చేతులు కూడా నడవలేని పరిస్థితి అయిపోయిందంటే ఆ మెడిసిన్ వేసిన మెడిసిన్ రియాక్ట్ అయ్యి పిల్ల మాట్లాడటం లేదు, కదలటం లేదు, కాళ్ళు చేతులు పూర్తిగా పనిచేయటం మానేసింది, మాట కూడా మాట్లాడలేకపోతుంది. వెంటనే ఆంధ్ర హాస్పిటల్ తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్స్ పరిస్థితి సీరియస్గా ఉంది, తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. అంటే ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారమ్మా పరిస్థితి తీవ్రంగా ఉంది, మేము ఇక్కడ జాయిన్ చేసుకోము, చాలా సీరియస్గా ఉంది, మీరు పాపను తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పారంట. చెప్పేసరికి వీళ్ళంతా చాలా బాధపడి ఏడుస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ డాక్టర్స్ కూడా తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు. అక్కడ డాక్టర్స్ కూడా పరిస్థితి కష్టంగా ఉందని చెప్పలేమన్నారు. ఎక్కడ మళ్ళీ తర్వాత ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అంటే ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్తే ఆంధ్ర హాస్పిటల్లో చెప్పారు సీరియస్గా ఉంది, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయింది, మేము జాయిన్ చేసుకున్న తర్వాత ఏమైనా మళ్ళీ మమ్మల్ని మీరు అడుగుతారని పంపిస్తే వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేము చెప్పలేమమ్మా, పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, చెప్పలేమన్నారు. అప్పుడు సహోదరి ఈ మందిరంలో ప్రార్థన చేసిన తైలం తీసుకుని ఒళ్ళంతా రాసి ప్రార్థన చేసింది. దేవుడు గొప్పవాడమ్మా. మరి డాక్టర్లకి సాధ్యము కానిది, మనుషులకి సాధ్యం కానిది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎక్కడ అనేక మంది అద్భుతాలు సవి చూస్తూ ఉన్నారు. దేవుడు అనేక మందిని బ్రతికిస్తున్నాడు. మరణ పంచుల వరకు వెళ్ళిన వారిని దేవుడు పైకి లేపుతున్నాడు. చూడండి, ఎప్పుడైతే మరి బిడ్డ సీరియస్గా ఉంది, ఇంకా మేము చెప్పలేమని డాక్టర్లు ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్కి షిఫ్ట్ చేశారో అప్పుడు ఈ సహోదరి మరి నువ్వేమవుతావమ్మా నాయనమ్మ గారు అన్నమాట ఏమి ప్రార్థన చేసే మందిరం నుంచి తీసుకెళ్ళిన తైలం ఒళ్ళంతా రాసి ప్రార్థన చేసిందంట. ఆ తర్వాత నడక నోటి మాట వచ్చింది. ప్రైజ్ అలా హల్లెలూయా. అప్పటి వరకు నడవలేని ఆమె అంటే కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. పరిస్థితి విషమించిపోయింది, మాట్లాడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. ఎప్పుడైతే ఈ బిడ్డ విశ్వాసంతో దేవుని పైన నమ్మకం ఉంచి ప్రార్థన చేసిన తైలం రాసిందో అప్పుడు ఆ బిడ్డ మాట్లాడటం నడవటం ప్రారంభించింది. డాక్టర్ 3 రోజులు హాస్పిటల్ ఉంచి వైద్యం చేశారు, కానీ చెప్పలేమన్నారు. ప్రార్థన తైలంపై ఆధారపడి ప్రార్థించి ప్రార్థనను రాసిన తర్వాత బిడ్డకు పూర్తిగా స్వస్థత వచ్చిందని సహోదరి సాక్ష్యం చెప్తుంది. ఎంత గొప్ప సాక్ష్యం అండి. నిజంగా దేవుడు ఎంతగా నిజంగా చూడండి, దేవుడు ఒక్కసారి మన చెయ్యి వదిలేసాడంటే మన పరిస్థితి ఏమైపోద్దో తెలియదు. డాక్టర్లు కొన్నిసార్లు వదిలేస్తారు, అమ్మాయి ఇంకా మేమేమి చేయలేమంటారు. ఇంకా డాక్టర్లే చేయకపోతే మనకి ఎవరు సహాయం చేస్తారంటే ఒక్కరు జీవం కలిగిన దేవుడు. కాబట్టి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయిన బిడ్డను మరి ఈరోజు సజీవ లెక్కలో ఉండటానికి కారణం ఏంటంటే ఈ తల్లిగారు వాళ్ళ నాయనమ్మ గారు అలాగే ప్రార్థన చేసిన తైలము రాసి తనకి ప్రార్థన చేసింది. ఆ బిడ్డకి పూర్తి స్వస్థతను విడుదలను దేవుడు దయచేశాడు. ఈ బిడ్డ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రైజ్ లా. తర్వాత